హలో ఫ్రెండ్స్, ఎలా ఉంటారు? అందరూ బాగున్నారా? ఈరోజు విషయం ఏంటంటే, నా 10 ఇయర్స్ యూట్యూబ్ జర్నీ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఎందుకంటే ఈ స్టేజ్‌కి రావడానికి నేను చాలా స్ట్రగుల్ ఫేస్ చేసిన. ఎందుకంటే ప్రతి ఒక్క సక్సెస్‌లో స్ట్రగుల్స్ అనేవి ఉంటాయి. నేను అనుకునే జస్ట్ మనం అనుకుంటా ఉంటాం గానీ, అలా స్ట్రగుల్స్ ఉండవు, సక్సెస్ వస్తదని. అది ఊరకేం రాదు. ప్రతి ఒక్కరి లైఫ్‌లో సక్సెస్ అయ్యారంటే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తుంటా. నా 10 ఇయర్స్ జర్నీని మీతో షేర్ చేసుకుంటున్నా. దాంట్లో చాలా ఒడిదుడుకులు, ఎలా ముందుకొచ్చాను, ఇంతమంది సబ్‌స్క్రైబర్స్ ఎలా వచ్చారు, అంటే నా జర్నీ మొత్తాన్ని మీకు షేర్ చేస్తా. ఎందుకంటే ఈ వీడియో చూసిన వాళ్ళు కొంతమందికైనా ఈ వీడియో వల్ల ఉపయోగం ఉంటుందన్న ఉద్దేశ్యంతో అయితే చేస్తున్నా. అంతేగాని ఇటువంటి దీంట్లో చెడు ఉద్దేశ్యం అయితే ఏం లేదు. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్‌గా ఏందంటే యాక్చువల్‌గా నేను గండికోట వీడియో షూట్ చేయాలనుకుంటున్నా. గండికోట వీడియో షూట్ చేసేటప్పుడు ఏందంటే మార్నింగ్ 6:00 అయితే బయలుదేరినా నేను. నాకు గండికోట వెళ్ళడం మాత్రమే తెలుసు గానీ, ఎలా వెళ్ళాలి, ఆ రూట్ మ్యాప్ అనేది గాని నాకైతే తెలీదు. స్టార్ట్ చేసినప్పుడు ఏంది 6:00 అయితే స్టార్ట్ అయిపోయినా. ఒక ఊరికెళ్ళినా, పూర్వం అనే ఊరికి. అక్కడి నుంచి మైదుకూరని వెళ్ళినా. ఆడికెళ్ళాక 11:30 అయిపోయింది. యాక్చువల్‌గా ఏందంటే వీడియోలో ట్విస్ట్ ఏందంటే వీడియో షూట్ చేసుకొని ఈవినింగ్ కల్లా ఇంత రిటర్న్ వచ్చేయాలి. మనకైతే టైం అయితే లేదు. 11:30కి స్టార్ట్ అయితే 12:30 కల్లా మనమైతే గండికోట అనే ప్లేస్‌లో ఉన్నాము. బాగా ఆకలేస్తుంది ఫుల్‌గా. తిందామంటే దగ్గరలో హోటల్స్ కూడా లేవు. ఒక రూ. 20కి ఒక 10 వాటర్ ప్యాకెట్‌లు అయితే తీసుకున్నా. అలాగే 2 గుడ్ డే బిస్కిట్ ప్యాకెట్లు తీసుకొని నా జర్నీ అయితే స్టార్ట్ చేసిన. వీడియో ఎంట్రన్స్ నుంచి స్టార్ట్ చేసినప్పటి నుంచి పరిగెత్తడమే వీడియో. ఎందుకంటే మనకైతే టైం అయితే లేదు. ఈవినింగ్ అయితే 5:30కి మన బస్సుంది. ఆ 5:30 బస్ మిస్ అయిపోతే మళ్ళీ మనకు బస్ అయితే ఉండదు అక్కడి నుంచి రిటర్న్ ఇంటికి రావడానికి. ఆ 5:30 లోపల ఆ ప్లేస్ షూట్ చేయాలి. చాలా అంటే చాలా పెద్ద ప్లేస్ ఈ వీడియో షూట్ చేయడానికి గండికోట అనేది. మీరెప్పుడైనా విజిట్ అవుతే చూడండి మీరు. చాలా పెద్ద ప్లేస్ అది వీడియో షూట్ చేయడానికి. నేనైతే పరిగెత్తుతానే ఉన్నా, వీడియోలు తీస్తానే ఉన్నా. కానీ ఇక్కడ మెయిన్ ట్విస్ట్ ఏందంటే అనిపించింది ఫ్రెండ్స్, అప్పుడే నా గోల్ ఏందో నాకు అర్థమైపోయింది. నేను దేంట్లో అయితే రాణించగలుగుతున్నానో. ఇంతలాను పరిగెత్తుతా, తినడానికి తిండి లేదు, కడుపులో తిండి లేదు, ఇంటికెళ్ళాలి, ఈ టెన్షన్ ఒక పక్కుంది. ఇంత టెన్షన్‌లో గూడా నేను వీడియో షూట్ చేస్తున్నప్పుడు గూడా నాకెక్కడ గూడా ఆయాసం అనేది అనిపియలా, అలిసిపోయానన్న ఫీలింగ్ అయితే రాలా. మనమైతే ఒక పని జేస్తున్నప్పుడు ఏదైనా చిన్న చిన్న పని గాని, పెద్ద పని గాని చేస్తున్నప్పుడు ఏందంటే అలిసిపోయిద్ది. బాడీ మొత్తం అలిసిపోద్ది. అలా అలిసిపోయినప్పుడు ఏందంటే మనకనిపిస్తది అరే! ఇది పని చేయలేకపోతున్నామని. కానీ నాకు తినడానికి తిండి లేకపోయినా గూడా ఆ వీడియో చేస్తున్నప్పుడు నాకు చాలా ఎక్సైట్‌మెంట్ అనిపించింది. ఇంకా మంచిగా చేయాలి, ఇంకా మంచిగా చేయాలని ఉద్దేశం అనిపించింది. అప్పుడే నేను డిసైడ్ అయిపోయినా. నేనైతే యూట్యూబ్‌లో మాత్రం రాణించగలుగుతాను. ఇదే నా ప్యాషన్. ఇదైతేనే నా గోలు. దీనికి వెళ్ళగలిగితే నా లైఫ్ సక్సెస్ అవుతా. లైఫ్‌లో సంతోషంగా అనిపించింది. అప్పుడే డిసైడ్ అయిపోయాను నేను యూట్యూబ్‌లో రాణించాలని జెప్పి. ప్రతి ఒక్కరికి ఒక గోల్ అయితే ఉంటది ఫ్రెండ్స్. ఏందంటే మనం ఒక పని జేస్తున్నప్పుడు ఆ పని మీద మనము 100% ఎఫర్ట్స్ పెడుతున్నాం జూసారా? అదే వాడి గోల్ అన్నమాట. అది నిర్ణయించుకున్న రోజే మనం లైఫ్‌లో సక్సెస్ అయినట్టే. అది చాలా మంది నిర్ణయించుకోరు. ఏందంటే చిన్న చిన్న విషయాలకి మారిపోతా ఉంటారు వాళ్ళ డెసిషన్స్ అనేయి. అలా గాకుండా మనం చేస్తున్న పనులు ఎప్పుడైతే సంతోషంగా ఉంటామో అదే మన గోల్ అనేది. సో, అలా డిసైడ్ అయ్యి నేనైతే యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేశా. ఆ రోజు ఈవినింగ్ అయితే 5:30 కల్లా ఎలాగోలా బస్ ఎక్కేసేసిన. కానీ పూర్వములొచ్చిన తర్వాత అక్కడి నుంచి ఇంటికి రావడానికైతే బస్సులైతే నాకైతే లేవు. ఎగ్జాక్ట్‌లీ 10:30 అయింది టైము. అదే టైంలో పెద్ద ట్విస్ట్ ఏందంటే పక్కన హోటల్ లాడ్జీలుంటాయి గదా! మనకు. ఆర్టీసీ బస్ స్టాండ్ పక్కన లాడ్జీలు. అదే లాడ్జీలో దాని ముందు రోజు ఒక మర్డర్ కేస్ జరిగిందంట. సో, ఆ లాడ్జ్ గూడా అవైలబుల్ లేదు. అది ప్రెజెంట్ క్లోజ్ చేసేసి పోలీసులున్నారక్కడ. ఇప్పుడు ఇంటికి రావాలంటే ఒకే ఒక మార్గం ఏందంటే ఒక ఆటో ఒకటుంది. లేకపోతే ఇంకేదైనా బాడీకి మాట్లాడి రావాలి. ఆ టైంలో నాకాడ డబ్బులు గూడా అంత లేవు. ఓన్లీ మనకాడ 500 మాత్రం ఉండయి. ఎగ్జాక్ట్‌లీ 10:30 టైంలో మనకు 500 ఇచ్చి ఆటోలో వచ్చేవాడు ఎవడు లేడు. ఇంక ఆ టైంలో ఏందంటే ఒక కూరగాయల ఆటో ఒకటి కనిపించింది. అంటే కూరగాయలు మారు వేరే ఊర్లకు తీసుకెళ్తుంటారు గదా! తక్కువ ప్రైస్ తీసుకెళ్ళి ఇక్కడ పూర్వంలో ఏందంటే కూరగాయల మార్కెట్ పెద్ద హబ్ అన్నమాట. అక్కడి నుంచి తీసుకెళ్ళి పల్లెల్లో అమ్మేవోళ్ళు. ఆ ఆటో వాడిని అడిగిన అన్నని. ఆడ ఆటో ఎక్కేసిన తర్వాత ఆటో అన్న అయితే 250 తీసుకున్నాడు నాకు. అక్కడ వెళ్తున్నాం కదరా అని జెప్పి. వెళ్ళేటప్పుడు జర్నీలో ఆ అన్న ఫుల్లుగా తాగేసున్నాడు. ఆ బండి ఆటో ఎట్టబోతుందో నాకైతే అర్థం కావట్లే. అతను చాలా డౌన్ అన్నమాట. ఇది పూర్వంలో వచ్చేటప్పుడు ఆ ఘాట్‌లో. అతనే ఫుల్లు ఫాస్ట్‌గా పోతా ఉండడు. ఈ అన్న చిన్నగా పోనని వినట్లే ఆ మాట. అప్పుడైతే ఇంక అనిపించింది ఫ్రెండ్స్ ఇదే ఇంక లాస్ట్ రోజు నాకు. ఇంకా వీడియోలు యూట్యూబ్‌లో సక్సెస్ సంగతి ఇంకేమో గాని, ఇతనేమో తోలేసేస్తుండు. ఎంత చెప్పినా వినట్లే అతను. ప్రాణాల మటుకు గుప్పెట్లో పెట్టుకొని పరిగెత్తుకుంటూ ఇంటికొచ్చినా. ఇంటికి రాగానే ఇంట్లో ఉన్నట్టు షో చూపించేసేసిండ్రు. నీ యూట్యూబ్ వద్దు, నువ్వు వద్దు. ఇయన్నీ ఆపేసి పద్ధతిగా చదువుకో అని జెప్పి. ఎందుకంటే భయం ఉంటది కదా తల్లిదండ్రులకి. అరే! ఈ టైంలో యూట్యూబ్ లేదురా ఈడు పరిగెత్తుతా ఉన్నాడు. టైం అయితే 11:30 11, 12 అయిపోయింది ఇంటికొచ్చే లోపల. ఇంట్లో భయం మీద భయము. ఫోన్‌లో అయితే కొంచెం మాత్రం ఛార్జింగ్ ఉంది. ప్రతిసారి ఫోన్‌లో చేస్తే నీకు సిగ్నల్స్ అందట్ల. ఎందుకంటే అది మొత్తం అడవి ప్రాంతం. ఫారెస్ట్ ఏరియా అన్నమాట. అక్కడి నుంచి రాని సిగ్నల్స్ ఉండవు. ఇంట్లో ఫోన్ చేయడానికి. ఇంక అదొక టెన్షన్ వాళ్ళకి. సో, ఇంటికి షూట్ చేసి ఇంటికొచ్చిన తర్వాత అయితే ఇంట్లో వాళ్ళు మటుకు పిచ్చకి తిట్టేసిండ్రు. అలా మిస్టేక్ జరుగుతా ఉంటాయి ప్రతి ఒక్కరికి. కానీ జరిగినప్పటికి కూడా నేనైతే యూట్యూబ్‌నైతే వదిలిపెట్టలా. నా 10 ఇయర్స్ జర్నీలో చేస్తాను. చాలా వీడియోలు చేశా ఫ్రెండ్స్. ఇంకోటేందంటే మనము మెయిన్‌గా నేను డ్రాబ్యాక్ అవ్వడానికి కారణం ఏందంటే మనకింకా తక్కువ 2800 సబ్‌స్క్రైబర్స్ గాని, మనకు పెద్దగా వ్యూస్ రాకపోవడానికి కారణం ఏందంటే కన్సిస్టెన్సీ. కన్సిస్టెన్సీ లేకపోతే యూట్యూబ్‌లో సక్సెస్ కాలేం. ఎందుకంటే చేసిన పనిని మళ్ళీ చేయాలంటే బోర్ కొడద్ది, విసుగు పుడద్ది, అసహ్యం వేస్తది సక్సెస్ రాకపోతే. అలాంటి అసహ్యం కలిగినప్పుడే మనం నిలబడగలుగుతాం చూసారా? అప్పుడు మాత్రం సక్సెస్ వస్తది. ప్రతి దాన్ని మనం ఏందంటే ఫేస్ చేస్తూ ముందుకు పోవాలా. అలా వెళ్ళినప్పుడే మనము లైఫ్‌లో ఒక పెద్ద పెద్ద సాధించాలంటే అది తొందరగా అయితే రాదు సక్సెస్ అనేది.
యూట్యూబ్ కూడా చాలా అంటే చాలా పెద్ద ప్రయాణం అనుకుంటాం కానీ దిగిన ఒక 3 మంత్స్ 4 మంత్స్ అయితే బాగా వీడియోలు చేసేస్తాం. వ్యూస్ అయితే రావు. మంచి మంచి గోల్ అయితే పెట్టుకుంటాం కానీ దానికి కష్టపడుతున్నాము గానీ వ్యూస్ రాకపోతే చాలా బాధపడిపోతుంటాం. అలా బాధపడకూడదు. ఏందంటే మనం కన్సిస్టెన్సీ చేస్తూనే పోవాలా. ఒకరోజు మనకు సక్సెస్ వస్తది. అలా సక్సెస్ వచ్చింది నా ఈరోజు యూట్యూబ్‌లో. ఈరోజు చాలా కాన్ఫిడెంట్ చెప్పగలుగుతున్నా. ఇంగా నా యూట్యూబ్‌లో సక్సెస్ అనేది వచ్చిందని చెప్పి. మీరు కూడా ఏందంటే మీరు ఏదైనా ఒక పని స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఆ పనిలో మీరు ఫుల్ ఎఫర్ట్స్ పెట్టి 100%గా జర్నీని స్టార్ట్ చేస్తున్నప్పుడు చిన్న చిన్న లోటుపాట్లు గాని, చిన్న చిన్న అన్‌సాటిస్ఫైడ్ లైఫ్‌గా ఉన్నప్పుడు ఏందంటే మీకే మీరు మోటివేషన్ తెచ్చుకోండి. అంతేగాని ఎవరో మోటివేట్ చేస్తే దానికి మనం ముందుకెళ్దామంటే కొద్దిసేపు మాత్రం ఉంటది మోటివేషన్ అనేది. ఏదో రీల్స్ చూసి మనం మోటివేట్ అది కాదు గానీ, లైఫ్‌లో ఏందంటే నీ గోల్ నిర్ణయించుకున్నప్పుడు ఎవరు ఉన్నా, లేకపోయినా మనతోటి ఎవరు లేకపోయినా గూడా గెలిచిన రోజు మటుకు సపోర్ట్ నువ్వు చెప్పకపోయినా, చెప్పినా చెప్పకపోయినా ఆటోమేటిక్‌గా మోగిపోతాయి. ఆ రోజు మనకు వెయిట్ జేయాలంటే ప్రతి సెకను గూడా ఇప్పుడు చాలా జాగ్రత్తగా వాడుకోవాలా. ఫ్రెండ్స్ మీరైతే నా 'చంద్రగిరి కోట' వీడియో చూసారో లేదో నాకు తెలీదు గానీ, నా లైఫ్‌లో నేను జేసిన వీడియోలే కంట అత్యంత కష్టంగా, అత్యంత బాధని, అత్యంత ఎమోషన్‌గా ఫీల్ అయిన వీడియో అదే మాత్రము. ఎందుకంటే 25 నిమిషాల వీడియో ఉంటదని ఎవరు చూడట్లేదు దాన్ని. ఫస్ట్ ఒక 30 సెకండ్స్ చూసేసి, ఇంట్రో చూసేసి బెస్ట్‌గా లేదని చెప్పి ఎళ్ళిపోతున్నారు గానీ, వీడియో చివరి వరకు చూస్తే నేను పడిన కష్టమేందో మీకు కనిపిస్తది. ఊరకేం రాలేదు ఫ్రెండ్స్. నిజంగా చాలా అంటే చాలా కష్టపడినా. ఒకానొక టైంలో ఏందంటే వాటర్ బాటిల్ మర్చిపోయినా. తాగడానికి పైకెళ్తే నీళ్ళు లేవు. కిందకి రావాలన్నా గూడా ఆ బలము, ఆ శక్తి అయితే బాడీ లేదు. చాలా అలిసిపోయినా. అనిపించింది ఆ రోజు ఇంకా మనకు ఇంక వాటర్ లేవదు. ఏం జేయాలి, ఏం జేయాలో అర్థం గాల. అప్పుడైతే ఆ బండలోంచి చిన్న వాటర్ కారుతూ వస్తాయి గదా! మన కొండలలో. ఆ వాటరే తాగినా మీరు వీడియో ఒకసారి చూడండి దాన్ని. అంటే చూడకపోతే. అంటే నా సజెషన్ ఏందంటే కష్టం అంతలావున అనుభవించాలి. ఒక సక్సెస్ రావాలంటే దానికి బెస్ట్ నిదర్శనం ఆ వీడియో మాత్రం నాకు. ఏంటంటే నేను చాలా లెంత్ ఎందుకు పెట్టినానని చెప్తే నా జర్నీ మొత్తాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తే కొంతమందైనా చూసి లైఫ్ ఇలా స్ట్రగుల్ ఫేస్ చేస్తేనే సక్సెస్ వస్తదని ఉద్దేశ్యంతో అయితే నేనైతే అది మొత్తం పెట్టినా గానీ చాలా మందైతే ఆ వీడియో అయితే చూడలేదు. చాలా తక్కువ మాత్రం చూసి వెళ్ళిపోతున్నారు గానీ లాస్ట్ వరకు చివరి వరకు చూస్తే అర్థమైపోద్ది. ఐ మీన్ స్ట్రగుల్ ఎలా ఉంటది? ఆ కష్టం అంటే ఎలా ఉంటదనేది. చాలా అంటే చాలా కష్టపడ్డా ఫ్రెండ్స్ ఆ వీడియో చేయడానికి మటుకు. తిరిగొచ్చేటప్పుడైతే అసలు కాళ్ళంతా వణికిపోతుంది. ఈ కిందకి రావాలంటే. అంటే మొత్తం ఇలా ఉంటది. ఎక్కాలన్నా పైకెక్కాలన్నా మనకు కొండపైకి ఇలా 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 ఎక్కాలంటే చాలా కష్టం గదా! అందులో వాటర్ బాటిల్ లేదు నా దగ్గర. కాళ్ళ దగ్గర నీకెందుకు అటుపక్క ఏరియాలో పాములయన్ని తిరుగుతాయని చాలా పెద్దగా ఇష్యూ జరుగుతుందక్కడ. సో, నేనైతే ఫేస్ చేసి అక్కడికెళ్ళేసేసిన. ఆ వీడియో చేయడం కూడా చాలా అంటే చాలా కష్టపడినా ఫ్రెండ్స్. ప్రతి వీడియో ఇదనే కాదు గానీ, ప్రతి వీడియోలో కూడా చాలా అంటే చాలా కష్టపడి వీడియోలు చేస్తున్నామన్నా. ఈరోజు మాత్రం నమ్మకం వచ్చింది. నేను సక్సెస్ అవుతాను యూట్యూబ్‌లో అని జెప్పి. అలాగనే మీకు ప్రతి విషయంలో సక్సెస్ అయితే వస్తది. వెయిట్ చేయండి. వెయిట్ చేస్తే పేషెన్సీగా కంపల్సరీగా మీరు హార్డ్ వర్క్ నమ్ముకొని మంచిగా అంటే ధర్మంగా ఉండి ఎవరికీ ఎటువంటి హాని చేయకుండా మీ నిజాయితీగా మీ వర్క్ నమ్ముకున్నట్లయితే ఈ రోజు కాకున్నా ఒక రోజున సక్సెస్ వస్తది. ఎందుకంటే మంచి వాళ్ళకి కొంచెం సక్సెస్ అనేది కొంచెం లేట్‌గా రావచ్చు గానీ ధర్మంగా చేసే వాళ్ళకి. కానీ ఆ వచ్చిన సక్సెస్‌ని కదిలించగలిగే శక్తి భూమి మీద ఎవరికైతే ఉండదు. ఎందుకంటే మనం న్యాయంగా ఉన్నప్పుడు ఏందంటే మనం ఎటువంటి ఎవరికి భయపడాల్సిన అవసరం అయితే లేదు. న్యాయంగా ఉంటే దేవుడు కూడా మన పక్కైతే ఉంటాడు. ఆ నమ్మకం అయితే నాకైతే ఉంది. ఈరోజు సక్సెస్ రావడానికి. ఓకే ఫ్రెండ్స్. ఈ చిన్న విషయం వల్ల మీకేమన్నా యూజ్ అయ్యి ఉంటే ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. అన్న నేను కూడా ఇలా ఫేస్ చేసిన లైఫ్‌లో అని చెప్పి. ఎందుకంటే ప్రతి ఒక్కరి లైఫ్‌లో సక్సెస్ స్టోరీసే కాదు ఫ్రెండ్స్. ఫెయిల్యూర్ స్టోరీస్ కూడా చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి మనకు లైఫ్‌లో. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి మనం చాలా నేర్చుకుంటాము. ఎప్పుడు సక్సెస్ స్టోరీ చెప్తే ఏముండదు గానీ ఫెయిల్యూర్ పడినప్పుడే కానీ అరే! మనం కూడా ఇలా లైఫ్‌లో ఫేస్ చేసాం కదా! అని చెప్పి మనకు అనిపిస్తది. అందుకే ఫ్రెండ్స్ ఫైనల్‌గా ఈ వీడియో చేస్తే చేయాలనిపించింది. అంతేగాని అంతకు మించి ఏమైతే లేదు. చూసిన కొందరికైతే అనిపిస్తది కదా! అన్న ఈ లైఫ్‌లో ఈ అన్న ఇలా సక్సెస్ అవ్వడానికి కారణము ఇంత కష్టపడినాడని జెప్పి. ఆ ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా. వీడియో మీరు చూసి వదిలేయడం గాదు గానీ, మీ లైఫ్‌లో జరిగిన ప్రతి ఒక్క చిన్న చిన్న ఇన్సిడెంట్స్ ఉంటాయి గదా! మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ గాని, అన్న నేను ఇలా ఫేస్ చేసి తర్వాత నేను తర్వాత సక్సెస్ అయ్యానని జెప్పి. అలాంటి చిన్న చిన్న విషయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగనే ఈ వీడియో ఎవరెవరు చూస్తుండ్రో ఎక్కడి వరకు ఎళ్ళిందో ఒక చిన్న కామెంట్ అయితే ఫ్రెండ్స్ పెట్టండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా తెలుసుకుంటాను నేను నా వీడియో ఎంతవరకు వెళ్తుందని జెప్పి. డిస్ట్రిక్ట్ గాని, అలాగనే ఏదైనా ఊరు గాని, గ్రామం గాని, ఎవరైతే ఎక్కడెక్కడి నుంచి చూస్తున్నారో వాళ్ళ చిన్న అయితే వాళ్ళ పేరు మెన్షన్ చేయండి కింద. అన్న నేను ఎక్కడి నుంచి చూస్తున్నా గాని, నాది ఈ ఊరు, నాది ఈ ఊరు అని జెప్పి. అంటే నా వీడియో ఎక్కడి వరకు తెలుసుకోవాలనుకుంటున్నా. ఫైనల్‌గా అందరికి చాలా అంటే చాలా థాంక్స్ ఫ్రెండ్స్. ఎందుకంటే మీ సపోర్ట్ లేకపోతే నేను ఇంతవరకు వచ్చున్నే కాదు. నా హార్డ్ వర్క్‌తో పాటు మీరిచ్చిన సపోర్టు, మీరు చేసే కామెంట్స్ వల్ల, మీరు చేసే ఎంకరేజ్‌మెంట్ వల్ల నేనైతే ఇంతవరకు రాగలిగిన. చాలా అంటే చాలా థాంక్స్ ఫ్రెండ్స్. మీరు ఆ సపోర్ట్ లేకపోతే నేను ఈరోజు ఈ స్టేజ్ నిలబడి ఉండేవాడిని కాదు. నా హార్డ్ వర్క్‌తో పాటు మీరు నాకు సపోర్ట్ చేయడం వల్లే నేను ఈ స్టేజ్‌కొచ్చున్నా. వన్స్ అగైన్ థాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక నెక్స్ట్ వీడియోలో ఒక గొప్ప వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. థాంక్ యూ సో మచ్.